హాయ్ సఖీస్ అండ్ సఖాస్ వెల్కమ్ టు మై ఛానల్ పీడీ విత్ వీఎస్కే. ఈరోజు నేను చేయబోయే వీడియో నాకు పర్సనల్లీ చాలా 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 స్పెషల్ వీడియో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, హ్యాపీ ఉమెన్స్ డే మై డియర్ సఖాస్. ఇదేంటి ఉమెన్స్ డే సఖీస్కి కదా, సఖాస్కి ఎందుకు చెప్తుంది అని అనుకుంటున్నారా? ఎస్, ఉమెన్స్ డే అనేసరికి అందరు ఆడవాళ్ళు ప్రతి ఒక్కళ్ళకి గుర్తొచ్చేస్తారు. ఏంటి, ఈరోజు ఉమెన్స్ డే, అందరికీ రెస్పెక్ట్ఫుల్గా పెట్టాలి, అందరికీ మంచి ట్రీట్ మనం చేయాలి, మనం మంచిగా చూసుకోవాలి అని. ఎస్, మీరు అనుకున్న దానిలో తప్పేం లేదు. అందరూ ఆలోచించినట్టే ఉమెన్ని రెస్పెక్ట్గా చూసుకోవాలి, ఉమెన్కి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఉమెన్ని ఉమెన్ అంటే మామూలు మనిషి కాదు, మన ఇలవేల్పు, మన దైవము, మన కులదేవత అన్నట్టు ఒక రేంజ్‌లో హైప్ ఇచ్చేయాలి ఉమెన్‌కి. ఇప్పుడు ఉమెన్స్ డే అప్పుడు మాత్రమే. మరి విరి రోజుల్లో ఎలా ఉంటాం? ఎవరైనా ఏమన్నా చెప్తే అరవటం, విసుక్కోవటం, వద్దు అంటం, అసలు నీకేం రాదా అని వెక్కిరించడం. ఇవన్నీ ఉమెన్స్ డే రోజు ఎవరు డిస్కస్ చేస్తారు చెప్పు? లేదు. అసలు అంతా డ్రెస్సింగ్ సెన్స్ వల్లే అంటాం. ఇలాంటివన్నీ నువ్వున్న బిహేవియర్ వల్లే వాడు నిన్ను చూసాడు అంటాం. ఇలాంటివన్నీ ఉమెన్స్ డే రోజు ఎవరు డిస్కస్ చేస్తారు? ఎవరు చెప్తారు? నో, నో, నో. ఉమెన్స్ డే గదా! మనం గర్ల్స్‌కి రెస్పెక్ట్ ఇవ్వాలి. మనం గర్ల్స్‌తో మంచిగా ఉండాలి. మనం గర్ల్స్ అంటే ఎవరు? అసలు రెస్పెక్ట్ ఇచ్చి స్టాండ్ తీసుకొని నిలబడిపోవాలి ఒక అమ్మాయి కోసం అని ఉమెన్స్ డే రోజు చెప్తారు. కానీ ఉమెన్స్ డే రోజు కాకుండా విడిగా ఎవరైనా, లేదు, ఇది నీకిష్టం కదా, నువ్వు చెయ్యి. లేదు, నీకు తెలుసు కదా నువ్వేం చేస్తావో, నీకెలా ఉండాలో నీకు తెలుసు గదా, నీకిష్టం వచ్చినట్టు నువ్వు చెయ్యి అని ఎప్పుడైనా ఏ అబ్బాయైనా, ఏ తండ్రైనా, ఏ మామయ్య అయినా, ఏ బాబాయ్ అయినా, ఏ అన్నయ్య అయినా, ఏ బాయ్ ఫ్రెండ్ అయినా, ఏ భర్త అయినా అన్నారా? అడిగారా నీకేం కావాలి అని? చాలా రేర్ సిట్యుయేషన్స్ ఉంటాయి కదా! ఇలా అసలు అడగాలి అన్న ఒక థాట్ కూడా ఏ అబ్బాయికి ఉండదు కదా! మరలాంటప్పుడు వుమెన్స్ డేని వుమెన్స్‌కి హ్యాపీ వుమెన్స్ డే, మీలాగా ఎవరు ఉండరు, మీరు తోపు తురుము, అసలు మీరున్నంత ఓపికగా, మీరున్నంత పేషెన్స్‌తో ఎవరు లేరు, ఎవరు ఉండరు. వుమెన్ అంటే ఒక మహారాణి, ఒక దేవత, అమ్మవారు, అది, ఇది అని ఇంత చాటభారతం చెప్పే బదులు వుమెన్స్ డే రోజు కాదండి, విడిగా ఉన్నప్పుడు నీకు నచ్చింది నువ్వు చేస్తున్నావా? నీకు నచ్చినట్టు నువ్వు ఉంటున్నావా? ఓకేనా? నీకంతా నీకు బానే ఉందా? ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారా? లేదంటే నేనేమన్నా ఇబ్బంది పెడుతున్నానా? అని ఏ అబ్బాయైనా, ఏ అమ్మాయినైనా అడిగారా? మిమ్మల్ని మీకు మీరే ఒక్కసారి క్వెషన్ వేసుకోండి. ఇదేదో వుమెన్ ఎంపవర్‌మెంట్ కోసం నేను చేస్తున్న వీడియోలాగా మీరు చూడొద్దు. నేను ఈరోజు ప్రతి అబ్బాయికి వుమెన్‌ని ఎలా ట్రీట్ చేయాలో చెప్పడానికి వచ్చాను. యెస్! వుమెన్స్ డే రోజు వుమెన్ అంతా ఇంత అసలు తోపు తురుము అని పొగడటం కాదు ఒక అమ్మాయికి కావాల్సింది. నీ తర్వాతే ఎవరైనా అని చెప్పడం కాదు ఒక అమ్మాయికి కావాల్సింది. అమ్మ, అమ్మాయి, అత్త, లేదంటే గర్ల్ ఫ్రెండ్, లేదంటే భార్య, లేదంటే చెల్లి, అక్క, అందరికి కావాల్సింది ఒకటే. నీకు నచ్చింది నువ్వు చేస్తున్నావా? నీకు నచ్చింది నువ్వు చేస్తే నా ఫుల్ సపోర్ట్ నీకే. నువ్వేది చేసినా నాకు ఓకే. అది తప్పైనా, రైట్ అయినా, ఏదైనా సరే నాకు ఓకే అని ఇలా ఎప్పుడైనా మీ వాళ్ళతో, ప్రతి అబ్బాయిని అడుగుతున్నా, మీ వాళ్ళతో మీరు చెప్పారా? లేదంటే వాళ్ళకి సపోర్ట్ చేశారా? ఫ్రీడమ్ ఇచ్చారా? ఫ్రీడమ్ ఇచ్చారా అని నేను అడుగుతున్నానంటే, సీ, ప్రతి అబ్బాయి, ప్రతి మగాడికి, ప్రతి మెన్‌కి తెలియాల్సిన ఇది. ప్రతి మెన్ తెలుసుకోవాల్సిందిది. ఎందుకంటే ప్రతి వుమెన్‌కి కావాల్సింది తనని రెస్పెక్ట్ జేసి, తననొక దేవతలాగా, తనని ప్రీషియస్‌గా చూసుకోవటం కాదు. తనని తనలాగా ఉండనివ్వాలి. తనకి ఏం కావాలి? ఏంటి? అని 24 గంటలు తన చుట్టూ తిరగటం కాదు.
నీకు నచ్చింది నువ్వు చేస్తున్నావా అని అడిగేవాళ్ళు. నీకు నచ్చింది నువ్వు చెయ్యి. నీకు తోడు నేనుంటాను. సమాజం ఏమన్నా నేను నిలబడతాను అనే వాళ్ళు కావాలి ప్రతి వుమెన్‌కి. స్వేచ్ఛ అనేది ఎంత అందమైన పదము. ఫ్రీడమ్ అనేది ప్రతి ఒక్కళ్ళు కోరుకునేది. అలాంటి ఒక ఫ్రీడమ్ ఒక అమ్మాయికి దొరుకుతుందా? ఒక అమ్మాయికి అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది? ఒక అమ్మాయికి దాక్కొని బయటికి వెళ్ళాల్సినంత అవసరం ఏముంది? ఒక అమ్మాయికి ఇంట్లో వాళ్ళకి తెలియకుండా వేరే వాళ్ళని ఇష్టపడాల్సిన అవసరం ఏముంది? ఇవన్నీ ఎందుకు ఒక అమ్మాయి చేస్తుంది? ప్రతి అమ్మాయిని నువ్విది, నువ్విలా ఉంటావు, నువ్వలా ఉంటావు, ఇది చేస్తావు, అది చేస్తావు అని చుట్టూ ఉన్నవాళ్ళు అనేవాళ్ళే గానీ, నువ్వెందుకు అడ్జస్ట్ అవుతున్నావు? నువ్వెందుకు పేషెన్స్‌తో ఉంటున్నావు? వాళ్ళంటే నువ్వెందుకు భరిస్తున్నావు? మీ ఇంట్లో ఉన్న అమ్మనెప్పుడైనా అడిగారా? అమ్మ నీకు రెస్ట్ కావాలా? నీకెలా ఉండాలనుంది? నీకేం కావాలి? అని చెప్పి. అమ్మ ఏమంటుంది? "ఆ! నాదేముందిరా నాన్నిష్టం, లేదంటే నీ ఇష్టం. నాకు మీరున్నారు. మీరు చాలు" అని. అమ్మ అయ్యాక అమ్మకి ఒక జీవితం ఉంటది. తనేమనుకుంది? తనేం సాధించాలనుకుంది? ఎవరికీ తెలీవండి. ఇవన్నీ ఒక హిడెన్, హిడెన్ బాధలు, ట్రూత్స్ ఇవన్నీ. ఎవరు బయటికి చెప్పుకోరు. ఎస్పెషల్లీ వెన్ ఇట్ కమ్స్ టు వుమెన్. అని చెప్తేనే తెలిసిద్ది అని చెప్పాలి గదా! చెప్తేనే గదా మాకైనా తెలిసిద్ది. అడిగితే అమ్మైనా అన్నం పెట్టదు అన్నారు. అడగాలి కదా! నువ్వు అడగకుండానే నీకు నొప్పొస్తుంది, నీకు బాలేదు అని అమ్మకెలా తెలుస్తుంది? లేదు నువ్వు ఇష్టపడ్డ అమ్మాయికి నువ్వు ఇక్కడ సరిగ్గా లేవు అని తనకెలా తెలుస్తుంది? ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? ఒక అమ్మాయి చేసింది ఒక అబ్బాయి ఎందుకు చేయలేకపోతున్నాడు? ఎందుకంటే వుమెన్ అంటే పవర్ కదా! ఆదిశక్తి కదా! అందుకని అన్నీ చేసేస్తుంది కదా! అని అంటారు గదా మీరు. మీరే ఆలోచించండి. ఒక అమ్మాయికి నేనున్నాను అన్న చెప్పే తండ్రి ఉన్నప్పుడు, నేను చూసుకుంటాను అని చెప్పే భర్త ఉన్నప్పుడు, ఏదైనా నేను నిలబడతాను అని చెప్పే అన్న ఉన్నప్పుడు, ఆ అమ్మాయికి ప్రపంచంలో ఇంకేం కావాలి? చెప్పండి. ఇంకేం కావాలి? ఆ అమ్మాయికి నచ్చినట్టు ఆ అమ్మాయిని ఉండనిచ్చే ముగ్గురు వ్యక్తులు తన జీవితంలో ఉన్నప్పుడు, ఇంకేం కావాలి? అది కదా వుమెన్స్ డే అంటే. అది కదా తనకు కావాల్సింది. ప్రతి వుమెన్‌కి కావాల్సింది. ప్రతి వుమెన్‌కి కావాల్సిందది. సపోర్ట్, అండర్‌స్టాండింగ్, ఫ్రీడమ్. ఈరోజు కోట్ ఆఫ్ ది డే వచ్చేసి ఎవ్రీ వుమెన్ డిజర్వ్స్ సపోర్ట్, ఫ్రీడమ్ అండ్ ట్రూ అండర్‌స్టాండింగ్. ఇది నేను కోట్ ఆఫ్ ది డే బ్యాక్‌గ్రౌండ్‌లో డిస్క్రైబ్ చేయటానికి చెప్తున్నాను. ఎందుకంటే ఆ కోట్ ఆఫ్ ది డే బ్యాక్‌గ్రౌండే తీసుకుందాం మనం. బ్యాక్‌గ్రౌండ్‌లో మీరు చూసినట్టయితే ద్రౌపదీదేవి వస్త్రాభరణం అప్పుడు అక్కడ చుట్టూ ఒక వేల మంది మగాళ్ళు ఉన్నారు. వాళ్ళలో పాండవులు ఉన్నారు, కౌరవులు ఉన్నారు. అంటే మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు. మంచి వాళ్ళు చేతకాని వాళ్ళలాగా ఉన్నారు. చెడ్డవాళ్ళు విజృంభిస్తున్నారు. మరలాంటప్పుడు తన కోసం తన్ని సపోర్ట్ చేసి, తన్ని నిజంగా అర్థం చేసుకుంది ఎవరు? ఒకే ఒక్క మాట. కృష్ణ అని పిలవంగానే వచ్చి తన పరువు పోకుండా కాపాడాడు. ఇక్కడ కావాల్సింది ప్రతి అమ్మాయికి తన్ని అర్థం చేసుకొని కాపాడే ఒక్క కృష్ణుడు. ఒకే ఒక కృష్ణుడు తన జీవితంలో ఉంటే నిజంగా అర్థం చేసుకొని, నిజంగా తనని తనలాగా ఉండనిచ్చి, తనకి ఫ్రీడమ్ ఇచ్చి అబ్బాయి గనక ఉంటే ప్రతి అమ్మాయి, ప్రతి అమ్మాయి తను నిజమైన వుమెన్స్ డే ఎవ్రీ డే ప్రతిరోజు సెలబ్రేట్ చేసుకునిద్ది. సో, అందరికీ చెప్తున్నాను. హ్యాపీ వుమెన్స్ డే మై డియర్ సఖీస్
అండ్ సకాస్ హ్యాపీ ఉమెన్స్ డే. ఈ ఉమెన్స్ డే ప్రతి ఒక్కళ్ళకి గుర్తుపెట్టుకో ఈ ఉమెన్స్ డే ప్రతి ఒక్కళ్ళకి గుర్తుండిపోవాలి. ఎస్పెషల్‌గా మెన్‌కి గుర్తుండాలి. థ్యాంక్ యూ ఫర్ సీయింగ్ దిస్ వీడియో అండ్ నా ఛానల్‌ని ఇలాగే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఐ ఆల్వేస్, 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 ఆల్వేస్ లవ్ you all guys from bottom of my heart and love you all. Bye bye.